సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. నేటి కార్యక్రమంలో శ్రావణ మాసం విశిష్టత గురించి, అలాగే శ్రావణ మాసంలో చేసుకునే పూజలు, వ్రతాల గురించి తెలుసుకుందాం. ఈ మాసంలో ఆకాశం నల్లటి మబ్బులతో ఉంటుంది. పచ్చడి పొలాలతో ప్రకృతి రమణీయంగా ఉంటుంది. అమ్మవార్లకి పసుపు కుంకుమలతో పండుగలు, పాయసాన్నాల నివేదనలు జరుగుతాయి. అలాగే శ్రావణ మాసం అడుగిడితే ఇంటింటా పచ్చతోరణం కలకల్లాడాల్సిందే. వరాల తల్లి వ్రతాలే కాదు, కన్నయ్య నుంచి గణపయ్య దాకా అందరి పండగలు ఈ నెలలోనే ఉన్నాయి. మరి ఆహ్లాదకర వాతావరణంలో పాటు ఆధ్యాత్మిక పరిమళాలు ఈ మాసానికి ఎక్కువే. వరలక్ష్మీదేవి, హయగ్రీవ స్వామి, శ్రీకృష్ణ పరమాత్మ, వరాహమూర్తి, బదరీనారాయణ స్వామి, సంతోషి మాత వీళ్ళందరూ కూడా ఈ మాసంలోనే జన్మించారు. శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధనకు చాలా మంచివి. మంగళవారాలు గౌరీదేవిని పూజిస్తే సర్వ సౌభాగ్యదాయకం. ఈ నెలలోని సోమవారాలు కూడా చాలా విశిష్టమైనవి. ఈ రోజుల్లో శివుడికి కనుక అభిషేకం చేస్తే ఎంతో మంచిది. కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతుళ్ళు ప్రత్యేక పూజలు ఈ మాసంలో చేసుకోవడం మన సాంప్రదాయం. మాంగళ్య రూపిణి పార్వతీదేవి. అందుకే శ్రావణ మాసంలోని అన్ని మంగళవారాలు మంగళ గౌరీదేవి యొక్క నోములు నోచుకుంటారు ముత్తైదవులు. కొత్త పెళ్లి కూతుళ్లకు ఇవి మరింత ప్రత్యేకం. పెళ్ళైన తొలి శ్రావణ మాసం మొదలు 5 ఏళ్ల నియమంగా ఈ నోములు నోచుకుని ఉద్యాపన చెప్పుకుంటారు. కోర్కెలు తీర్చే తల్లిగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ నెలలోనే పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని శ్రద్ధగా చేసుకుని వాయినాలు ఇచ్చుకుంటారు స్త్రీలు. ఏ కారణాల వల్లనైనా ఈరోజు కుదరకపోతే మిగతా శుక్రవారాల్లోనూ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటారు. శ్రవణ నక్షత్రం స్వామి జన్మ నక్షత్రం కనుక ఈరోజు వ్రతం ఆచరించడం అత్యంత ఫలదాయకంగా చెబుతారు. శ్రావణ మాసంలో ప్రతి తిథికి ప్రత్యేకత ఉంది. శ్రావణ మాసంలో చాలా విశేషమైనటువంటి తిథులు ఉన్నాయి. శ్రావణ శుద్ధ పంచమిని గరుడ పంచమి అంటారు. గరుత్మంతుడి దేవలోకం నుంచి అమృతాన్ని అపహరించింది ఈరోజే. నాగ గరుడ జాతుల మధ్య వైరానికి స్వస్తి పలికిన ఈరోజు నాగులకు అత్యంత ప్రీతికరమైనది. అందుకే ఈ నెలలోని చవితితో పాటు పంచమి రోజు కూడా నాగులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ 2 రోజులు కూడా నాగదేవతను కనుక పూజిస్తే వంశాభివృద్ధి, సంతానానికి శుభము జరుగుతాయి. గరుడ పంచమి రోజు గరుత్మంతుణ్ణి పూజించడం వల్ల గొప్ప బలపరాక్రమాలు చేకూరుతాయి. శుద్ధ షష్ఠి నాడు సుపోజన వ్రతాన్ని చేస్తారు. ఈరోజు నీలకంఠుడిని అర్చించి అన్నము, పప్పు నివేదన చేస్తారు. శుద్ధ సప్తమిని సూర్య సప్తమి లేదా భానుసప్తమి అని కూడా పిలుస్తారు. ఈరోజు సూర్యనారాయణుడికి పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. సంతానం లేని వాళ్ళు ఈ ఏకాదశి వ్రతాన్ని కనుక చేస్తే సత్సంతానం కలుగుతుంది. తర్వాతి ద్వాదశిని దామోదర ద్వాదశి అంటారు. ఈరోజు విష్ణుమూర్తిని పూజించాలి. త్రయోదశి నాడు అనంగ వ్రతం చేస్తారు. కుంకుమాక్షతలు, ఎర్ర పూలతో రతి మన్మధుల్ని పూజించాలి. అలా చేస్తే కనుక దాంపత్య సౌభాగ్యం లభిస్తుంది. శుద్ధ చతుర్దశి రోజు వరాహ జయంతి. శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించిన రోజు ఇదే. కాబట్టి ఈరోజు పూజించడం మంచిది. అలాగే ఆ రోజు విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల కూడా సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే శ్రావణ పౌర్ణమికి ఒక విశిష్టత ఉంది. శ్రావణ శుద్ధ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. తోబుట్టువులు ఒకరికొకరు రక్షగా ఉండాలన్న సందేశాన్ని ఇస్తూ సోదరీ సోదరులు ఈరోజు రక్షాబంధనాన్ని కట్టుకుంటారు. సంతోషి మాత జన్మించింది కూడా ఈరోజే. అందరూ అక్కా చెల్లెళ్ళతో రాఖీ కట్టించుకుంటుంటే తమకు కట్టించుకోవాలనిపిస్తోందని గణపతి మరియు కుమారస్వామి కూడా శివపార్వతుల్ని అడిగారట. దాంతో శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడే సంతోషి మాత ఆవిర్భావం జరిగింది. ఈ రోజునే హయగ్రీవ జయంతి కూడా జరుపుకుంటారు. గుర్రం ముఖం, మనిషి శరీరం ఉండే ఈ హయగ్రీవ స్వామిని జ్ఞానదేవతగా చెబుతారు. బ్రహ్మదేవుడి నుంచి వేదాలను దొంగిలించిన సోమకాసురుడని రాక్షసుని సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు ఈ అవతారాన్ని ఎత్తాడు. మహాలక్ష్మీదేవికి ధనాధిపత్యాన్ని అనుగ్రహించింది మరియు సరస్వతీదేవికి అక్షరాభ్యాసం చేసింది ఈ స్వామి. అందుకే ఈరోజు అక్షరాభ్యాసాలకు మంచిది. ఈ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమిని కూడా పిలుస్తారు. ఈరోజు పాత యజ్ఞోపవీతాన్ని తీసి కొత్త యజ్ఞోపవీతాన్ని కూడా ధరిస్తారు. కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకష్టహరి చతుర్థి అంటారు. ఈరోజు గణపతిని కనుక పూజిస్తే ఎంతటి ఉపద్రవాలైనా తొలగిపోతాయి.
అలాగే గోపాలకృష్ణుని జన్మతిథి శ్రావణ బహుళ అష్టమిని కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. కన్నయ్య పాదాలను ఇంట్లో వేసి వెన్న, పాలు, మీగడ, పెరుగు నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీకృష్ణ విగ్రహానికి పాలతో అభిషేకం చేసి రాత్రిపూట ఉయ్యాలలో ఉంచి జ్వాలపారుతారు. ఉట్టి కొట్టడం ఈరోజు సందడి నెలకొల్పే కార్యక్రమం. తర్వాత వచ్చేది కోరికలు తీర్చే కామదా ఏకాదశి. శ్రావణ మాసం చివర వచ్చే పోలాల అమావాస్యను పల్లెటూళ్ళలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈరోజు పశువులకు పూజ చేస్తారు. దీనివల్ల అకాల మృత్యువు తొలగిపోతుందని శాస్త్రోక్తి. మొత్తానికి శ్రావణ మాసం అంతా కూడా పండగలమయం, అలాగే పరమ పవిత్రమైన మాసం. ఈ మాసంలో ఈ పండుగలన్నీ విధిగా జరుపుకోవాలని మరియు దైవానుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీమన్నారాయణ.